యేసు ప్రభు చెప్పింది దేని గురించి కాదు, ఈ సుంకరి చేసిన ప్రార్థన గురించి కాదు, పరిశేడు చేసిన ప్రార్థన గురించి కాదు, వాళ్ళ యొక్క మానసికమైన స్థితి గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపమానం చెప్పడానికంటే ముందు ఆ ఉపమానాన్ని ప్రారంభించడానికి ఒక పదంతో ప్రారంభిస్తాడు. 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించిన కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితోటి? తామే నీతిమంతులమని అనుకొని బతికే వాళ్ళతో చెప్పాడు యేసు ప్రభు ఉపమానం. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, మేమే ప్రార్థనా పరులు, మేమే యథార్థవంతులు, మాలాంటి వాళ్ళు ఎవడు లేడని అనుకుంటున్నారు. గర్వంలో ఉన్నారు, మీరు గర్వములో ఉన్నారు, కానీ మీకులో ఏమీ లేదు, తగ్గింపు లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు వాడిన పదాలు కాదు తగ్గింపు అంటే, వాళ్ళ యొక్క మానసికమైన పరిస్థితి, వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం. దేవుని దగ్గరికి వచ్చి కూడా తలెత్తించుకోకుండా తన్ను తాను గర్వంగా నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకడు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన యొక్క విధానంలో, వాడి యొక్క ఆలోచన విధానంలో, వాడి యొక్క మాటలో, తర్వాత వాడి యొక్క ప్రవర్తనలో ఆ తగ్గింపు అనేది కనపడింది.